నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం DRDA, ICDS మరియు మెప్మా ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని SG కన్వెన్షన్ నందు జిల్లా స్థాయి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యామ్ ప్రసాద్ IAS గారు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందడుగు వేయడం శుభ పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP ఆకితో సురానా, RTT డైరెక్టర్ విశాల ఫెర్రర్, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ KN నర్సయ్య, పుట్టపర్తి RDO సువర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మరియు 32 మండలాల నుండి సుమారు 1200 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. చివరగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన స్టార్ మహిళలను మరియు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, 2 సంస్థలు కూడా, అదేవిధంగా మాతా శిశు అభివృద్ధి సంస్థ, ఆరోగ్య శాఖ, తర్వాత అన్ని సంస్థలు కూడా ఈరోజు మహిళలు ఎంతో చైతన్యం తీసుకుని వచ్చి ఈరోజు పేదరిక నిర్మూలన భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు అందరూ చైతన్యపరిచి పిల్లల చదువే ముఖ్యము, చదువుతోనే అభివృద్ధి సాధ్యమనే కాంక్షతోటి పనిచేసేటువంటి DRDA సంస్థ, మెప్మా సంస్థ అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని అతిథులు చాలా మంది మనకు వచ్చారు. అందరూ మహిళా ఆఫీసర్లు, అడిషనల్ SP గారు, తర్వాత జిల్లా ఆఫీసర్లు, తర్వాత సర్పంచులు, MPDCలు, తర్వాత మార్కెట్ చైర్మన్లు, తర్వాత డైరెక్టర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూడండి. దాని తర్వాత ఎలా మనం పట్టుకుంటే ఏ విధంగా హెడ్కి ఏ విధంగా కొట్టచ్చు, కాల్తో ఏ విధంగా ఎంత పవర్గా కొట్టచ్చు అని కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ కాలంలో చూస్తున్నారు మీరు చాలా జరుగుతున్నాయి, అగాధ్యాయాలు చాలా జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఎక్కడ రక్షణ లేకుండా పోతున్నారు కాబట్టి ఆ విధంగా ఇది చేస్తున్నారు. సార్, నేను 1997లో డ్వాక్రా సంఘాలు మొదలుపెట్టాను సార్. అప్పటి నుంచి ఇవ్వాలి ఫండ్ అనేది మాకు అప్పట్లో 50,000 ఇచ్చినారు. మనిషికి 50,000 10 మంది పంచుకున్నాము. దాంట్లో కొత్త మిషన్ మొత్తం వ్యాపారానికి ఒక చిన్న పత్తి వ్యాపారం మొదలు పెట్టాను సార్. ఇప్పటికి పత్తి వ్యాపారం మొదలు పెడితే ఇప్పటికీ కొంచెం లక్షలుగా 10 లక్షలు 8 లక్షల వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తి వ్యాపారము, మొత్తం వ్యాపారం ప్రతి ఒక్కరికి చేస్తున్నాను సార్. మన డ్వాక్రా సంఘాలు చేరకుండా చాలా భయంగా ఉండేది నాకు. అక్కడ మాట్లాడాలన్నా ఎవరితో చూసినా ఇక్కడ సార్ కలెక్టర్ సార్ కన్నా, పోలీస్ సార్ మేడం కన్నా చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు డ్వాక్రా సంఘంలో చేరిన తర్వాత అర్ధరాత్రి ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినది మన సీఎం చంద్రబాబు
మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. దీనికి సంబంధించి మనం మాట్లాడాలి అంటే ఇక్కడ ఉన్న మహిళలందరికీ తెలిసినదే. మహిళ యొక్క పాత్ర ప్రతి ఒక్కరి జీవనంలో చాలా ముఖ్య పాత్ర మహిళలు పోషిస్తూ ఉన్నారు. మహిళలు ఒక తల్లిగా కావచ్చు, సోదరిగా కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి భార్యగా కావచ్చు, ఇలా ప్రతి పాత్రలో మహిళ బాగా చేస్తేనే ఆ పిల్లలు కూడా అభివృద్ధి చెందేది. నా జీవితంలోనే చూసుకుంటే చెప్పాలి అంటే మేము ముగ్గురము అమ్మాయిలము. మన కార్యక్రమం ఒకటి, అలాగే ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ గురించి అందరికి తెలిసిందే. ప్రతి నెల ప్రతి హాస్పిటల్లో సిఎస్సి, ఏరియా హాస్పిటల్, డిఎస్సి అన్ని చోట్ల కూడా 9వ తేదీ హై రిస్క్ మదర్స్ అంటే ప్రెగ్నెంట్ మదర్ కొన్ని ఆరోగ్య ఇవి హైపర్ టెన్షన్ తీసుకోవచ్చు, బీపీ తీసుకోవచ్చు, మరి ఇతర అనారోగ్య కారణాల వల్ల బాధపడే వాళ్ళు గుర్తించి చేసే కార్యక్రమం ఇది. అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ గురించి కూడా అందరికి తెలిసిందే. డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటికి చేసే కార్యక్రమం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. ఇవంతా మనం మొదటి నుంచి చేసుకున్నదే. కానీ ఇప్పుడు మనం కొత్తగా ఇంతవరకు రొటీన్ ఇమ్యునైజేషన్లో చేయని ప్రోగ్రామ్ హెచ్పివి వ్యాక్సినేషన్ అది చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్. అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి సంబంధించిన ముఖద్వారాన్ని కలుగజేసే క్యాన్సర్ నుంచి ప్రతి బాలికని కాపాడే బృహత్తర కార్యక్రమం ఈ రోజు నుంచి మన జిల్లాలో చేపడుతున్నాము. దానికి మనకు 6,400 డోసులు మనం నిన్ననే తీసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఇవ్వాల్సిందిగా మనకు ఆర్డర్స్ వచ్చాయి. బయట హాస్పిటల్స్లోనూ అంగన్వాడీ సెంటర్స్లో ఇచ్చే కార్యక్రమం కాదు ఇది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఏఎన్ఏ ద్వారానే ఒక సింగిల్ డోస్ ఇస్తాం. సో ఈ డోస్ ఎవరికి ఇస్తామంటే బాలికలకి 14 ఏళ్ళు నిండిన ప్రతి బాలిక, 15 సంవత్సరాలు దాటిన బాలికల్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వినియోగించుకొని వారి పిల్లల్ని సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడుతుందిగా ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఏం చేయలేదు అనుకోవడం కాదని స్త్రీ శక్తి పుట్టుక నుంచి చూస్తే తర్వాత అన్నిటిలో కూడా స్త్రీ స్థానం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినది. మా తల్లి ఒకటి చెప్పేది, అమ్మ నేను డబ్బులు ఇచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా అమౌంట్ ఇచ్చి నీకు మంచి వైడూర్యాలు బంగారు ఇచ్చి నీకు పంపించినప్పటికీ నీ నుండి ఎవరైనా దొంగలించవచ్చు, కానీ చదువు అనేది ఉంటే నువ్వు సమాజంలో ఎక్కడైనా బతకగలుగుతావు అనేది. ఈరోజు ఆమె లేదు. శుభాకాంక్షలు. ముందుగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆడబిడ్డ పుట్టక ముందు నుంచి కూడా 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి స్టేజ్లోనూ స్త్రీ సంక్షేమ శాఖ కార్యక్రమాలు అందిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల నుంచి కూడా 65,000 మంది బెనిఫిషరీస్కి ప్రతి నెల కూడా దాదాపు 3,18,00,000 రూపాయలతో పౌష్టికాహారాన్ని స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా మన సత్యసాయి జిల్లాకి అందబడుతూ ఉంది. అలాగే మనిషి జీవితంలో మొదటి 1000 రోజులు చాలా ప్రాముఖ్యమైనది అనే ఉద్దేశంతో స్త్రీ సంక్షేమ శాఖలో ప్రతి కార్యక్రమము కూడా ప్రతిసారి దశ మార్చుకుంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు రూపుమార్చుకుంటూ వస్తున్నాయి. సో ముందుతో పోల్చుకుంటే ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనిషి జీవితంలో 1000 రోజులు చాలా ప్రాముఖ్యమైనవనే ఉద్దేశంతో ఎలాగైతే అభిమన్యుడు గర్భంలో ఉండేటప్పుడే పద్మవ్యూహం గురించి నేర్చుకుంటాడో ఆ కాన్సెప్ట్ని ఆధారంగా తీసుకొని గర్భ సంస్కార అనే కార్యక్రమం ద్వారా ఆదర్శిగా అనే కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. గర్భంలో ఇష్టపడి కాబట్టి దయచేసి సగౌరవంగా తీసుకుంటున్నాను. ఈరోజు చిల్లర డబ్బు కాదు కదా. నేను ఈ యొక్క సంఘం ఆయుధాన్ని నా చేతిలో పట్టుకుని ఈరోజు కుటుంబంలో నా ఇద్దరు పిల్లల్ని, మగ పిల్లల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి మొట్టమొదటి అడుగు వేశాను. అందులో మొదటి అబ్బాయికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టించాను. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే 25 లక్షలతో ఒక ఈచర్ తన ఇంట్రెస్ట్తో తన తండ్రి పనిని చేయాలనుకున్నాడు అబ్బాయి. వాళ్ళ నాన్న వద్దు, నేను డ్రైవర్గా ఉండి నా పిల్లలు కూడా అదే వద్దు అన్నారు. కానీ నేను వాళ్ళు ఎంకరేజ్ చేశానే కానీ డిస్కరేజ్ చేయలేదు. ఎందుకంటే ఉద్యోగం ఉన్నప్పుడు తెలుసు, ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతాల కోసం నెలాఖరి వరకు కాసుకోవాలి. అదే వ్యాపారవేత్తలుగా ఉంటే రోజు డబ్బే. ఈ
కాబట్టి నా పిల్లలకు నా సంఘముగా ఆయుధంగా పంచుకున్నాను. వాటాధనం కింద పిల్లడికి 4 లక్షల రూపాయలు నా సంఘ నిధి నుండి బ్యాంక్ రుణం నుండి షేర్ క్యాపిటల్గా ఇచ్చాను. మిగిలిన డబ్బుని తనే సొంతంగా పెట్టుబడి పెట్టుకుని ఈరోజు 25 లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ వెహికల్ని పెట్టుకోవడం జరిగింది. దాదాపు 1 లక్ష నుండి 1,20,000 దాటి. ఆన్సర్ యువర్ అటెండెన్స్. లాస్య, శ్రావణి. ఓకే, హోంవర్క్స్ తీసుకురండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోమా మేడం. రాసే ఏడుస్తాను మేడం. ఏమైనా చెప్పు లాస్య, ఏమైనా చెప్పమ్మా. మేడం మా ఇంట్లో పెళ్లి చేస్తారండి మేడం. ఇంత చిన్న వయసుకే నీకు పెళ్ళి ఎందుకమ్మా? తెలియదు మేడం. చిన్నపిల్లలకే పెళ్లి చేసి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అవునే మేడం. అలా చేసి చట్టరీత్యా నేరం కూడా అవుతుంది. అట్లా చేయకూడదు. ఏమో మేడం, మా అమ్మ చేస్తానని. సరే, ఒకసారి మీ అమ్మ స్కూల్ దగ్గరికి రమ్మ, నేను మాట్లాడతాను. మేడం తిడుతుంది. సరే, ఒకసారి ఫోన్ నంబర్ ఇవ్వమ్మ, నేను మాట్లాడతాను. పైన అట్లా దేవత పెట్టడం తీసుకుంటా. ఇది తీసుకోవచ్చు. తల్లి కదా మా వాళ్ళు ఏదో మాట్లాడాలంట సారోళ్ళు. నీ పేరేంటమ్మా? మా పంచాయతీ సెక్రటరీ వాళ్ళు మళ్ళీ 11 మంది ఉంటారు. దాంట్లో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, మహిళా పోలీస్, అంగన్వాడీ టీచర్ అందరూ వచ్చి పెళ్లిని ఆపి కేసు నమోదు చేస్తారు. బాల్య వివాహాలు ఆపడానికి, ప్రజల్లోని చైతన్యం పోగొట్టడానికి ఇది మా చిన్న ప్రయత్నం. కాబట్టి బాల్య వివాహాలను ఆపండి. ఆడపిల్లలు చదవనివ్వండి, ఆడపిల్లను ఎదగనివ్వండి. బేటీ పడావో, బేటీ బచావో. చైతన్యం, 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 చైతన్యం. ఇక్కడ పిచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ ఒక చేయి ఉంది, అంటే మన టీం ఉంది, గివ్ టు గెయిన్ అని చెప్పి. ముఖ్యంగా మనం మన పిల్లలకి చదువుని ఎట్లయితే ఇస్తున్నామో, మన మహిళకి మన కుటుంబాలలో ప్రతి ఒక్క అవకాశాన్ని మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మహిళ, అమ్మాయి ఎదిగేకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా మార్పు అనేది మనం చూడాలని అనుకుంటే మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. తర్వాత మన గర్ల్ చైల్డ్ గురించి, మన గర్ల్ చైల్డ్ ఈరోజు బాల్య వివాహాల గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినారు. ముఖ్యంగా మన బాల్య వివాహం అంతర్రాష్ట్రీయ మహిళా దివస్ సందర్భంగా మీ ముందు నిలబడడం, మాట్లాడడం నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఒక మహిళగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక మాట గుర్తుంచుకోవాలి. మహిళలు అందరూ ఒకరికి ఒకరు స్నానం చేసుకోవాలి. మనం అందరం కలిసి నిలబడితే ఎంత పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇంకొక మాట ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకున్నాను. మహిళ భద్రత, ఏవం గౌరవం మరియు గౌరవం చాలా ముఖ్యం. కాబట్టి మహిళలకి ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, మీకు ఇబ్బంది కలిగించినా మీరు ముందు వచ్చి మాట్లాడాలి. మాట్లాడడం ఇది బలహీనం కాదు, ఇది ధైర్యం. మీ మాట ముఖ్యం, మీ కళలు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. సో ఈరోజు మనం అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్రతి మహిళ సురక్షితంగా, ధైర్యంగా, గౌరవంగా ఉండగలిగే ఎలాంటి సొసైటీ, ఎలాంటి రాష్ట్రం, ఎలాంటి దేశం మనం అందరం కలిసి తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ ఇంకొకసారి అంతరాష్ట్ర ఈరోజు పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక పెద్ద పండుగలా ఉంది. మహిళలందరితో నిండిపోయి ఈ ప్రాంగణం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైటింగ్ చాలా ఎక్కువగా కనబడింది. ఏంటి అనుకున్నాను, ఇక్కడ
మహిళలు అందరూ కూడా తమ కాంతి అంటే మీలో వచ్చినటువంటి చైతన్య కాంతి వల్ల ఈ ప్రాంగణంలో కూడా చాలా నిండుగా ఉంది. సభలో మన ఐపీఎస్ ఆఫీసర్ అంకిత అండ్ ఇక్కడ చాలామంది మహిళా శిరోమణులు వచ్చారు. స్టేజ్ మీద ఉన్న వారికి, స్టేజ్ కింద ఉన్నటువంటి మీకు మహిళా శిరోమణులందరికీ కూడా ధన్యవాదాలు. సో ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందనేది ఓల్డ్. ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. కానీ ఇప్పుడు స్త్రీ లేకుండా సమాజంలో అభివృద్ధి లేదనేది ఇప్పుడు కొత్త నినాదం. ఎందుకంటే ఇంతకుముందు కేవలం పురుషుడు అనే పదం ఎక్కువగా వాడుతూ వారు మాత్రమే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా చూపించేవారు. కానీ ఇప్పుడు ఉమెన్ బికేమ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ఎంటైర్ సొసైటీ. అంటే ఉమెన్ లేని సమాజాన్ని ఊహించలేం. ఒక ఉమెన్ యొక్క శక్తి లేకుండా ఒక కుటుంబం కూడా లేదు ఈరోజు. సో ప్రతి కుటుంబం వెనకాల కూడా ఒక స్త్రీ శక్తి దాగుంది. అందుకే ఉమెన్ అనేది మనం ఒక శక్తితోటి లేదంటే ఒక విజయంతో లేదా ఒక చైతన్యంతో మనం పోల్చడం జరుగుతుంది. సో అలాంటి మీ మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక కవిత గారు, గాయత్రి గారు అండ్ రమ్య, ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు, నర్మదా గారు, వీళ్ళందరి గురించి మేము గతంలో కూడా మండల సమాఖ్య మీటింగ్స్లో వినడం జరిగింది. ప్రతి ఒక్కరు లైఫ్ కూడా ఒక మంచి స్టోరీ. అంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ జర్నీ ఎలా ఎదిగారు, ఒక వ్యాపారవేత్తగా లేదంటే ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా అనేది చూస్తే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. సో ప్రతి ఒక్క మహిళ కూడా అలాగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో కూడా మనకి 7,500 మందిని టార్గెట్ ఇచ్చారు. ఈ రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మంది మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. నెక్స్ట్ ఇయర్ మనకి ఇచ్చిన టార్గెట్, మన రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ 2 lakhs. అలాగే మనం కూడా కనీసం ఒక 30,000 మందిని ఎంటర్ప్రెన్యూర్గా మార్చుకోవడానికి మనందరం కూడా సంకల్పం తీసుకోవాలి. ఖచ్చితంగా మనం అది చేయగలుగుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ముఖ్యంగా మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇందాకే సీఎం గారు చెప్తున్నారు స్త్రీ శక్తి. ఇంతకుముందు మహిళలు ప్రతి చిన్న పనులు కూడా చిన్న పని ప్రదేశాలు వెళ్ళాలన్నా కూడా వాటిలో వెళ్ళేవారు, అన్సేఫ్గా జర్నీ చేసేవారు. కానీ మన రాష్ట్రంలో, మన జిల్లాలో చూస్తే ఇంచుమించుగా 1.5 crores అంటే 1.5 crores మహిళలు ఈ స్త్రీ శక్తి ద్వారా బస్సుల్ని వినియోగించుకోవడం జరిగింది. అది ఒక గొప్ప విషయం. అలాగే తల్లికి వందనం. ఇందాకే మనం చూసాం మన జిల్లాలో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మేము కొన్ని అంటే మహిళలు అంటే డెలివరీ టైంలో చనిపోయిన ఆడవాళ్ళు కూడా ఎందుకు చనిపోయారు అనేది కారణాలు తెలుసుకుంటే ముఖ్యంగా 18 ఏళ్ళ లోపల పెళ్లి చేసుకోవడం వల్ల ఆడపిల్లలు చనిపోయారు అనేది మాకు తెలుస్తుంది. సో ఆడపిల్లలు బాగా చదవాలి, బాలికా విద్య సమాజానికి ప్రగతి అని చెప్పి ఆ నినాదంతో ఇందాక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ప్రోత్సాహం, చిన్నప్పుడు వాళ్ళు చదువుకోవడం వల్ల ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సో ఏదైతే మనం చదువు అనేది ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా 18 ఏళ్ళ వరకు ఆడపిల్లలందరూ చదవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంట్లో పుట్టిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మన జిల్లాలో 2,27,000 మందికి 340 కోట్లు మనం సంవత్సరానికి ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించాలి. ఈ బాల్య వివాహాన్ని చేయకుండా మనం అందరం చూసుకోవాల్సిందిగా మనం కోరడం జరుగుతుంది. తర్వాత బాలికల మీద, ఉమెన్స్ మీద చాలా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఉమెన్ ఎంత గొప్పదే అని చెప్పినా కూడా ఆవిడలో సహనం ఉంటుంది అని చెప్పుకున్నా కూడా ఆవిడలో కూడా కొన్నిసార్లు ఏమంటే ఒక భయం కానీ లేదంటే ఒక చిన్న క్షణికమైనటువంటి నిర్ణయాలతో ఆత్మహత్యలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. సో దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే మన డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు కూడా ప్రతి తోటి మహిళకి మన చెల్లిగా, అక్కగా మనం వాళ్ళకి ఒక భరోసానివ్వాలి. తనకి ఎవరు లేరు, తన బాధ ఎవరు చెప్పుకోవడానికి వినట్లేదు
అని చెప్పి చాలామంది న్యూనతతో కొన్నిసార్లు సూసైడ్ కూడా కమిట్ అవుతున్నారు. సో అది కూడా మన జిల్లాలో నుంచి మనం పాల్గొనాలి. అందుకే ఉమెన్స్కి అంటే వేదిక, ఇలాంటి వేదికలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, వాళ్ళకు ఒక ధైర్యాన్ని, ఒక సంకల్పాన్ని కూడా ఇస్తాయి. సో మహిళలు మరింత శక్తివంతంగా తయారు చేయడానికి వన్ స్టాప్ సర్వీసెస్ కావచ్చు, శక్తి టీం కావచ్చు, లేదంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని చాలా కార్యక్రమాలు తీసుకువెళ్తున్నాం. సో ఉమెన్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి ట్రై చేయాలి తప్ప దాన్ని ఓటమిని అంగీకరించకూడదని చెప్పి తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా అసలు మీ అందరికీ చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే మన ఆంధ్ర తెలుగు మహిళలు డ్వాక్రా సంఘం ద్వారా మన దేశంలోనే అతి గర్వంగా, అంటే ఈ డ్వాక్రా వ్యవస్థలో ఎక్కువ టర్నోవర్ సాధించినటువంటి ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు మహిళలు. ఈ డ్వాక్రా వ్యవస్థకి పుట్టిన ఇల్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ డ్వాక్రా మహిళల యొక్క ప్రగతి అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు కూడా మోడల్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. సో మీరందరూ ఒకరికి ఇన్స్పిరేషనల్గా ఉన్నారు ఆంధ్ర మహిళలు. సో మీరందరూ కూడా ఈ డ్వాక్రా వ్యవస్థని చాలా గొప్పగా తీసుకువెళ్ళారు. సో అలాగే ఈ డ్వాక్రాలో ఇంకా భవిష్యత్తులో ఈరోజు 1400 ఇంచుమించుగా 1600 కోట్ల మెగా చెక్ ఇస్తున్నాము. కానీ మీరు డబ్బుల్ని కేవలం చిన్న అవసరాలకు వాడుకోకుండా, ఇందాక ఒక ఆవిడ చెప్పినట్టు ఒక సోలార్ కావచ్చు, లేదంటే ఒక టైలరింగ్ వ్యవస్థ కోసం కావచ్చు, ఒక మ్యారేజెస్ కానీ చేయడానికి ఒక ఈవెంట్ మేనేజర్గా కావచ్చు, ఇలా దేనికన్నా డైవర్ట్ చేసి మీరు ఎక్కువ ఉపాధి ఆదాయం పొందాల్సిందిగా మేము కోరుతున్నాం. సో మన జిల్లాలో రాబోయే రోజుల్లో మహిళల కోసం ఇంకా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, హెల్త్ కోసం కూడా, ముఖ్యంగా మహిళల్లో హెల్త్ పట్ల చాలా నెగ్లిజెంట్గా ఉంటున్నారు. సో మీరు కూడా కుటుంబంలో భర్తకి చూస్తారు, పిల్లవాళ్ళకి చూస్తారు, అత్తమామలకి చూస్తారు, కానీ మీ గురించి కూడా రోజుకు ఒక అరగంట అన్నా సరే కేటాయించుకోండి. మీరు లేకపోతే అసలు చాలా చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే కళ ఉంది అంటారు, ఇంట్లో ఆడవాళ్ళు వస్తేనే వెలుగు ఉంది అని అంటారు. సో మీరు ఇంటికి వెలుగు కాబట్టి మీ ఆరోగ్యం చాలా ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. మీరు కూడా బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ మీరు సొసైటీకి, మా అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్. విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.